అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోకము అనగా రెండు అర్థాలను ఇస్తూ ఉంది. ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము. వీటిని స్థాపించిన వాడు సాతాను. లోకము తన ఆశలు గతించిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం చూస్తే కవి ఇలా అంటాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. అంటే దేశము అనగా మనుషులను, ఈ మనుషులనే దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టికర్త, విశ్వమునంతటిని కూడా సృష్టించాడు. భూమిని, ఆకాశమును, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను, దానిలో మనుషులను పుట్టించి ఉన్నాడు. పుట్టించబడినటువంటి ఈ మనుషుడు జన్మ కర్మ పాపే అనగా పాపములో పుట్టి పాపములో పెరిగి చివరిగా పాపంతో మరణిస్తూ ఉన్నాడు. ఇలా మరణించినటువంటి ప్రతి మనుషుడు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా వెళ్ళిపోవటానికి దేవుడు ఏమాత్రం ఇష్టం కానీ ఆ దేవుడే సృష్టించినటువంటి ఆ సృష్టికర్త సర్వ మానవుల యొక్క పాప పరిహార్థము కొరకై సిలువలో ఆయన శవరి రక్తము బొట్టు వరకు కాచి ఉంది. ఆయన త్యాగం చేసి ఉన్నాడు. ఆయన కాచినటువంటి రక్తంలో స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, విమోచన ఉన్నది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రగా చేయును అని. గనుక దేవుడే మొదట మనం ప్రేమించి ఉన్నాడు. గనుక ఆయన మనలను ప్రేమించి చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి, మరణములోకి పోతున్నటువంటి మనలను జీవములోనికి పిలిచి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు, ప్రేమాస్వరూపైన దేవుడు మనను మొదట ప్రేమించున్నాడు. గనుక మనమును ఆయనను ప్రేమించుదాం. ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకుందాం. యేసే నిజమైన దేవుడని ఒప్పుకుని హృదయములో ఆయన్ని చేర్చుకుని క్రీస్తు రక్తము చేత కడగబడితే పాపము కానీ మరణము కానీ మనలను ఏమీ చేయదు. క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి మనుష్యుడును